మనం ఇప్పుడు దాకా ఏమైతే చూసాం, రామ్ నగర్ లో గల్లంతైన సన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర మనం ఉన్నాము. ఒక భార్య భర్తని కోల్పోయింది, ఒక అమ్మ కొడుకుని కోల్పోయింది. అట్లాగే ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి ఒక మెయిన్ పిల్లర్ లాగా ఉండే మనిషి లేకపోతే ఇంకా ఇంకా చెప్పాలంటే ఒక 3 years మాటలు రాని బాబు కూడా డాడీ ఎక్కడ, డాడీ ఎక్కడ, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. సో వాళ్ళ ఈ 5 రోజులైనా కూడా మనకి బాడీ అనేది ఇప్పటికొచ్చి హ్యాండ్ ఓవర్ అయితే చేయలేదు. సో వాళ్ళకి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందో, వాళ్ళకి ఏం చెప్పిందో వాళ్ళతోనే తెలుసుకుందాము. నమస్కారం అమ్మ. సో మీరు సన్నీ గారికి అమ్మ కదా, అసలు ఏం జరిగింది ఆ రోజు? సండే రోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయాడు, వాళ్ళకి సాయం చేద్దాం, వాళ్ళ నీళ్ళు వస్తున్నాయని బియ్యం బస్తా ఇట్లా సామాన్ పక్కా పెట్టండి, బండి పైకి తీసుకొద్దామంటే ఆ బండి అక్కడ ఎక్కడ ఉందో భూమి, ఆ బండి కూలిపోయి గొడవ కూలిపోయి కొట్టుకుపోయింది. అంటే మీ అబ్బాయి అక్కడికి వెళ్ళంగానే ఆ గోడ అప్పటికప్పుడు కూలిపోయింది అంటారా? అన్ని సామాన్ తీసేసిన తర్వాత అయింది అట్లా ఆయన వస్తుంటే. అంటే మనం వార్తలో విన్నది ఏంటంటే బండితో సహా పడిపోయాడు. ఆ బండితోనే బండి స్టార్ట్ చేద్దాం అక్కడ నించుంటే బండి గోడ ఉంటది కదా, గోడ భూమి కాక పడిపోయింది, కూలిపోయింది గోడ జరిగిపోయి అలా పడిపోయింది. అంటే ఇప్పుడుకొచ్చి 5 రోజులు అవుతుంది కదా మనకి, 5 days అవుతుంది. ఏమైనా వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారా? ఇంకా ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు నాకైతే. సండే రోజు ఇట్లా 8:30, 9 అట్లా ఆ టైంలో అయింది. అంటే 5 రోజులు ఎవరైనా వచ్చి గవర్నమెంట్ కానీ ఇక్కడ స్థానిక ప్రభుత్వం కానీ ఏదైనా హామీ ఇవ్వడం, మీ అబ్బాయిని మేము తీసుకొచ్చి ఇస్తాం మీకు అని చెప్పారు, తీసుకొచ్చి ఇస్తామని మొన్న 3 days ముందు చెప్పారు, నిన్ననేమో ఇవాళ ఇచ్చిస్తామని చెప్పారు. ఇంతవరకు ఎవరు తెలియదు. ఎంతమంది అసలు వెతుకుతున్నారు మీ అబ్బాయి గురించి? తెలియదండి, మా పిల్లలు వెతుకుతున్నామని చెప్పినారు. ఎంతమందో తెలియదు మాకు. ఈ రోజుకి 5 days అవుతుంది, వెతుకుతున్నామని చెప్పినారు. బాడీని కూడా దొరకబట్టి ఇస్తామని చెప్పినారు, కానీ ఇప్పటి వరకు ఏది లేదు మాకు. మేము విన్నాము మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని. లవ్ మ్యారేజ్ మాది. ఎన్ని సంవత్సరాలు లవ్? మేము 3 years లవ్ చేసుకున్నాం, తర్వాత ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. నేను ఆర్ఫన్ని. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి రోజు వస్తుంది అనేది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని చెప్పేసి. అంటే మీ బాబుకి 3 years కదా, డాడీ ఎక్కడ, ఎవరు తలుపు కొట్టిన డాడీ డాడీ అని చెప్పని అడుగుతున్నాడు అంట కదా మీ బాబు కూడా? అవును, అడుగుతున్నాడు. డాడీ గుర్తొచ్చినప్పుడు ఏడుస్తున్నాడు కూడా, డాడీ ఏడని అడుగుతున్నాడు. కానీ 5 రోజులు అవుతుంది. అదే ప్లేస్ లో ఒక ముఖ్యమైన పర్సన్ ఉంటే ఇలాగే నిర్లక్ష్యం చేస్తారంటారా? అట్లా చేయరు. 5 రోజులు అవుతున్నా కానీ మీ అబ్బాయిని మీకు తీసుకొచ్చి తీసుకురాలే, మేము బీద వాళ్ళమని ఇట్లా చేస్తారు. ఇట్లా వాన పడితే ఎన్ని రోజులుగా, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అసలు ఈ ఏరియాలో మీరు? బస్సు ఇది ఇప్పుడు 4వసారి ఎక్కడికి జరగడం, కానీ ఏ మార్పు అనేది రాలేదు అక్కడ? లేదు, ఏ మార్పు అని తెలియదు. స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారా మీకు? వచ్చి మేము మీ అబ్బాయికి మేము ఉన్నాము, మేము తీసుకొచ్చి చెప్పారు, తీసుకొస్తామని చెప్పారు. రోజు రేపు 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 అంటే ఇంతవరకు 5 days తేలేదు. అంటే నెత్తకడం మీకు నిజంగానే నెత్తుకుతున్నారు అనిపిస్తున్నా, లేకపోతే నిజంగా అక్కడ దాకా వెళ్ళి ఫోటో బయటికి వెళ్తలేం కదా, మాకు తెలియదు కదా, మా పిల్లలు వెళ్తారు. మీ పిల్లలు అంటే మీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏమంటున్నారు? వెతుకుతున్నారు అని చెప్తారంట. వెతుకుతున్నా అంటే అక్కడ దాకా వెళ్తున్నారు, చూసి వస్తారు అంటారు. కొంతమంది ఫోటో దింపుకొని వస్తారు, పంపిస్తుండ్రు. కొంతమంది ఏమో ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తుండ్రు. అంటే ఇప్పుడు ఇదైతే మీ ఏరియాలో ఫ్లో అయితే ఉందో ఎక్కడి దాకా వెళ్తది? మూసినా దాకా పోతుందా? పులిగొండ వెళ్ళారు వ్యాన్ పట్టుకొని బాబులు. అంటే బండితో సహా పడిపోయారు, బండి దొరికింది కానీ బాడీ దొరకలేదు. బండి ఎన్ని రోజులకి దొరికింది? 3 days దొరికింది. బండి తెల్లారి దొరికింది, 3 days తీసి 3 days తర్వాత తీసినారు, బండిని బయటికి తీసినారు. తీయండి అక్కడ పాల్గొంటే ఎంపడం తాకితే అప్పుడు తీసిరు. అది కూడా ప్రభుత్వం నుంచి కాదు కదా, మీ పిల్లలే వాళ్ళే తీసిరు, ప్రభుత్వం తీసిరు, వాళ్ళే తీసిరు, మేము అరుస్తా తీసిరు, 3 days తీసిరు. అంటే బండి దొరికినప్పుడు అంటే కొంచెం దూరమే వెళ్ళి ఉంటది కదా బాడీ కూడా, మరి బాడీ నెతకడానికి ఇన్ని రోజులు ఎందుకు టైం తీసుకుంటున్నారని మీరు అడగలేదు? తీసుకుంటాం, ఇవాళ తీస్తాం, ఇవాళ మధ్యాహ్నం తీస్తాం ఇట్లా అని చెప్తారు. నిన్ననేమో ఇవాళ సాయంత్రం ఇస్తామని చెప్పి, ఇంతవరకు సాయంత్రం వల్ల వర్షం పడుతుంది. వర్షం పడుతుందని ఇంకా నెతకట్లేదు అని చెప్పానన్నారా? ఏమనలేదు. కానీ ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఇట్లా జరుగుతూనే ఉంటుంది, కానీ మీకంటూ మార్పు అనేది లేదు. మార్పు అయితే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఒక నిండు ప్రాణం పోవడం
ఎవరు తెచ్చియరే కదమ్మా నిండు ప్రాణాలు అయితే. నా కడుపు కోత ఎవరు తీసలేరు కదా. అసలు మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? అందరూ కొడుకులు. సన్నీ అంటే పెద్ద రెండో బాబు మీతో పాటే కలిసి ఉంటారా నలుగురు? అంటే వీళ్ళు సపరేట్. మొన్న 3 నెలలు అవుతుంది సపరేట్. ఫస్ట్ కలిసే ఉండే తర్వాత ఎంత మందికి ఇల్లు ఎవరి ఇయర్ 10 మెంబర్స్ అని సపరేట్ అయిపోయింది. 10 మంది మొత్తం మీరు 10 మంది ఉన్నారు. కోడళ్ళు అందరికి 10 మందికి ఇల్లు ఎవరు ఇస్తలేరు. 10 మంది అంటే 2-3 ఇస్తలేరు. మొన్న 3 నెలలు అవుతుంది సపరేట్ సపరేట్ వేసినాం. కానీ ఎవరు ఎన్ని ప్రభుత్వం మీకు ఎన్ని హామీలు వచ్చినా కూడా మీ అబ్బాయిని అయితే వెనక్కి తిరిగి తీసుకురాలేదు కదా. అట్లా అలా జరుగుతూనే ఉంటది, ప్రాణాలు పోతూనే ఉంటాయి, కానీ మార్పు అనేది మార్పు రాదు. వాళ్ళకు బాధ్యత అసలు లేదు. వాళ్ళ అవసరం బట్టికే ఓట్ల గురించి దాని గురించి వస్తారు, కానీ వేరే వాళ్ళు ఎట్లా బాధపడుతున్న అవసరం లేదు వాళ్ళకి. అయితే ఎప్పుడు దాకా మీ సన్నీ ఉన్నాడో నా ఫ్రెండ్ని కాపాడడానికి వెళ్ళాలి, తను మాట్లాడాడు, నా కోసం వచ్చి ప్రాణం పోయిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను ఏం సమాధానం చెప్పాలంటున్నారు. చాలా అయితే ఏడ్చారు మా ముందు కూడా. నా బాబు ఇందాక వచ్చి ఏడ్చిండు, నా వల్ల సన్ని పోయిండు ఆంటీ అని ఏడ్చిండు. ఇందాక అని ఏడ్చిపోయిండు. కానీ వార్తల్లో మనం వింటున్నాము తాగి పడిపోయాడు, బండి. అట్లాంటి అలవాట్లు ఏం లేవు అసలు. మంచి అడగండి మీరు. నా పిల్లగానికైతే అలవాటు లేదు, తాగి పడిపోయే అలవాటే లేదు. అసలు సన్నీ ఏం పని చేస్తారమ్మా? పెస్ట్ కంట్రోల్ చేసేది, అది మానేసి ఆయనకు ఆపరేషన్ అయింది నరాల దగ్గర. అయితే గ్రిప్ రాదని ఆయన అది ర్యాబిటో కొట్టుకుంటుంది. ర్యాపిడో చేస్తున్నారు. ఏడ్చి ఏడ్చి కూడా మీకు కన్నీళ్ళు ఇంకిపోయే ఉంటాయి, కానీ ఆ చివరి చూపు ఏదైతే ఉంటుందో అది చూసుకోవడానికి కూడా మీకు లేకుండా పోతుంది. చాలా బాధగా మీతో ఇంకా ఎక్కువ మాట్లాడి కూడా అనిపించుకోలేదు, ఇంకా బాధపడతారని చెప్పానని. బట్ మీ సన్నీ అనేది బాడీ అప్పచెప్తారని హోప్ ఉందా మీకు? నాకైతే ఉంది ఇంకా. అంటే బ్రతుకుండా ఇక్కడ తట్టుకొని ఇదైందా అని మాకు క్లారిటీ కావాలా. బ్రతుకున్నాడా లేకపోతే కాలం చేశారా అనేది నాకు బాధ. తెలిస్తే ఏది అర్థమైతే అసలు. కానీ కాలం చేస్తే బాడీ అనేది పైకి తేలుతుంది కదా, ఎక్కడ ఉన్నా కూడా కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. బట్ మీకు ఇంకా బతుకున్నారని నమ్మకం ఉంది. ఉంది మంచి. ఎక్కడైనా తట్టుకొని ఉన్నాడా లేకపోతే ఎవరైనా హెల్ప్ చేసి అట్లా వేసినారని కొంచెం హోప్ ఉంది అంతే అనుకుంటున్నా. అంటే మీకు ఆల్రెడీ పోలీస్కి అయితే కంప్లైంట్ ఇచ్చే ఉంటారు కదా, హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేసే ఉంటారు కదా. చేసారు. మేము మా చెల్లె ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ఉంటారు. మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ ఫోటో ఇచ్చి పంపించినాం. అక్కడ కూడా అక్కడ వాళ్ళు వెతికిరు, అక్కడ డ్యూటీ చేసేవారు వెతుకురు. అక్కడైతే ఏం పెన్షన్ రాలేదు. బట్ కాలం చేస్తే కానీ బాడీ అనేది పైకి అయితే తేలిద్ది, బట్ పైకి తేలిన బాడీ ఎక్కడ కూడా ఈ 5 రోజులు నెతికినా కూడా కనిపించలే. బట్ బతికుంటారని నమ్మకంతో అయితే ఉన్నారు. ఏదైనా కూడా మీకు తదుపరి ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా ఏ క్లారిటీ అయితే లేరు. తెలియదు, అదే బాధ మాకు. మాకు ఎక్కడి నుంచి బాబు కావాలి. కొంచెం బాబు వస్తే మిగతా అన్ని మేము తర్వాత మాట్లాడుకుంటాం. గవర్నమెంట్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి ఏదన్నా కావాలనుకుంటే వాళ్ళని తర్వాత తీసుకుంటాం. ఇప్పుడైతే బాడీ రావాల ముందు. మనకు బాడీ వస్తేనే అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయి, వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా తృప్తి ఉంటుంది. మాకు మా బాబు వచ్చిండు కదా, తృప్తిగా చూసుకున్నాం కదా అని ఉంటుంది మాకు. అట్లా అని ఆశ పెట్టుకొని ఉన్నాం మేము. ఏడుస్తలేము, ఎవరి దగ్గర గొడవ చేస్తలేము, పోయి నిమ్మదంగా అడుక్కుంటున్నాము. మా బాబు మాకు కావాలని బతిమలాడుకుంటున్నాం వాళ్ళని, ప్రభుత్వాన్ని. ఏదైనా కూడా మీ బాబు మీ దగ్గరకు వస్తే తదుపరి వాళ్ళని అడగడమో ఏదైనా చెయ్యడం చేసుకుంటాం. అది తర్వాత ఇప్పుడు కావాలి, ముందు అయితే బాబు రావాలా మాకు ఎక్కడికి వెళ్ళి. బట్ ఏదైనా కూడా బతికే ఉన్నారని హోప్ అయితే మీరు ఉంటున్నారు. వర్షం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లైవ్ లోనే, వర్షం పడిన ఎంతసేపటికి అక్కడ అనేది నిండిపోతుంది తెలియదమ్మా. అక్కడే సో ఏదైతే మనం చూసామో రామ్నగర్ లో జరిగిన ఘటన, వాళ్ళైతే బాడీ ఒకేలా ఏదైతే ఉన్నారో ఆ పర్సన్ కాలం చేస్తే బాడీ పైకి తేలుతుంది, పైకి తేలలేదు. ఎక్కడ కూడా 5 రోజులు నెతికినా కూడా మాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పని అంటున్నారు. మేమైతే ఇంకా నమ్మకంతో ఉన్నాము, మా అబ్బాయి బతికే ఉన్నాడు అనే నమ్మకంతో ఉన్నాము. ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు అని చెప్పని వీళ్ళైతే అనుకుంటున్నారు. దేవుడి దయ వల్ల వీళ్ళు అనుకున్నట్టే వాళ్ళ అబ్బాయి బతికి వీళ్ళ ముందు రావాలి.
బట్ చనిపోయినా కూడా మా అబ్బాయి మాకు తీసుకొచ్చి బాడీ ఇస్తే తదుపరి కార్యక్రమాలను మేము చేసి తర్వాత ఏదైనా కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పటికి వచ్చి మేము ప్రభుత్వం ఏదో కూడా మేము ఫైట్ చేయట్లేదు. మేము జస్ట్ అడుక్కుంటున్నాము మా అబ్బాయిని మాకు కావాలి అని చెప్పి. చూస్తూనే అండి ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా, రామ్ నగర్. మిమ్మల్ని అట్లా ఒకసారి గోడను జూమ్ చేయాలి. ఇటు ఫ్లో కూడా చూపిస్తున్నాడు 10 minutes వాన 10 minutes అంతే. 10 minutes వాన లేక ఎంత ఫ్లో ఉంది చూడండి. వీడ ఇలా పడ్డాడు, ఆ బండ అవతల ఇలా పడ్డా మనిషి ఒక్కసారి గల్లంత అయితే మేము ఎవ్వరిని అడగాల. ఒక్క ఇంకొక 10-15 minutes అయితే ఈ గేట్ మొత్తం పైనకి వచ్చేసి వాటర్ అంతా మునిగిపోతే వాళ్ళు కూడా మునిగిపోతారు. గోడనా మెయిన్ గోడ సైడ్ చేయాలండి చెట్లు. నాకు ఛత్రి పెట్టు. లేదంటే అటు అవతల పక్కకి పోదాం, నేను తీసుకోతాడు ఆ స్కూల్ ఎక్కేదాం. స్కూల్ వాడు కట్టాడు.